కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచన కృప ద్వారా ఆయన రక్తము ద్వారా విమోచించబడమే మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడిపోవడం. అంతే. చేతెత్తికట్టే చెప్పు. మనం ఏం చేయబడ్డాం? గట్టిగా చెప్పాల. ఏం చేయబడ్డాం? మనం విమోచించబడ్డాం. మన పాపముల నుండి రక్తము కార్చి తన స్వరక్తమిచ్చి మన కొరకు ప్రాణం పెట్టి కృప ద్వారా మనల్ని ఆయన కృప ద్వారా మనకు విమోచించాడు. కృప ద్వారా విమోచించి అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. కృప ద్వారా విమోచన, మహదైశ్వర్యము ద్వారా క్షమాపణ కలిగింది. మనమందరం ఇక్కడ రాయబడినట్లుగా కృప మహదైశ్వర్యం కావాలనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఆడ క్షమించాడు, విమోచించాడు, క్షమించాడు. ఈరోజు నాకు ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు, మీరు కూడా పక్కనున్న వాళ్ళని క్షమించగలిగితే మహదైశ్వర్యాన్ని పొందుకుంటారు. యేసయ్య ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? కాదు మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములు మీరు క్షమిస్తే మహదైశ్వర్యాన్ని పొందుకుంటారు. ఇది డబ్బులు ఇస్తే దొరికేది కాదు, డబ్బులున్న వాళ్ళకి మాత్రమే దొరికేది కాదు. విమోచించబడ్డాం, కృప ద్వారా విమోచించబడ్డాం, మహదైశ్వర్యము ద్వారా క్షమించబడ్డాం. ఆయన మనల్ని క్షమించి ఆయన కృప మనకు అనుగ్రహిస్తే, కృపను పొందుకున్న మనము మన ద్వారా అనేకులు నశించిపోతున్న ఆత్మల పట్ల వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి, రక్తం ద్వారా విమోచించబడాలని వాంఛ, కోరిక, గుండెల్లో భారం నీకుంటే నువ్వు కూడా కృప మహదైశ్వర్యాన్ని పొందుకుందువుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించి చూడండి, మీ బంధువులు ఎంతమంది నశించిపోతున్నారు, మన రక్త సంబంధికులు ఎంతమంది నశించిపోతున్నారు. దేవుని కృప పొందుకున్న నీవు, విమోచించబడిన నీవు, రక్తము చేత పరిశుద్ధపరచబడిన నీవు, నీ తోటి వారు కూడా రక్షించబడాలని, వాళ్ళు కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి రావాలి, వాళ్ళు కూడా దేవుని సన్నిధికి రావాలి, విమోచించబడాలి, క్షమించబడాలి. మనం క్షమించబడ్డాం, విమోచించబడ్డాం. ఈ కృప మహదైశ్వర్యాన్ని పొందుకున్నాం. దేని ద్వారా? రక్తము ద్వారా, కృప ద్వారా మహదైశ్వర్యం ద్వారా. కృప మహదైశ్వర్యం మనకి ఏమిచ్చిందంటే రెండు ఇచ్చింది. ఏమిచ్చింది? అక్కడే రాసింది బైబిల్లో, అక్కడే కింద ఉంది. ఏమని? విమోచన, క్షమాపణ. అండర్లైన్ చేసుకోండి, అక్కడే ఉంటుంది కింద. విమోచన, ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగిను, అనగా మనం అపరాధములకు క్షమాపణ. విమోచన, క్షమాపణ. అండర్లైన్ చేసుకోండి. విమోచించబడ్డాం, క్షమాపణ పొందగలిగాం. ఇప్పుడు మీరు క్షమించగలుగుతున్నారా? ఎదుటివాడిని మీరు క్షమించగలుగుతున్నారా? మీరు క్షమిస్తే కృప మహదైశ్వర్యం మీరు పొందుకోలేనంత విలువైన ఐశ్వర్యం
నీతోనే ఉంటుంది, మీ ఇంట్లోనే నివాసం చేస్తుంది, నీ దగ్గరే ఉంటుంది. అది పరలోక సంబంధమైన పర సంబంధమైన ఐశ్వర్యం. అందరికీ ఇది కుదరదు. క్షమించే మనసు ఉండదు, పొరపాటున ఉండదు. అయితే కృప మహదైశ్వర్యాన్ని పొందుకున్న మనము ఎదుటివాడు విమోచించబడాలని, ఎదుటివాడిని కూడా మనం క్షమించగలిగే మనసు మనకు వచ్చినప్పుడు, ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనం ఎదుటి వాళ్ళని క్షమించడానికి ఎందుకు మనము సిద్ధపడము? దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ చర్చిలో సీనియర్లు నేను అడగట్లేదు. మీరు ఎదుట వారిని క్షమించగలుగుతూ ఉన్నారా? ఎదుట వారిని మీరు క్షమించగలిగితే, మీరు విమోచించబడి మీరు క్షమించబడి మీ పాపములను మీ కంటికి కనబడనికుండా చేసి పరిశుద్ధపరచబడి శుద్ధి చేయబడి కృప మహదైశ్వర్యాన్ని పొందుకున్న మనం ఎదుటవాడు విమోచించబడాలని, ఎదుటవాడు క్షమించాలని, ఎదుట వాళ్ళని మనం క్షమించాలన్న మనసు, విమోచించబడాలంటే యేసు రక్తం తప్ప ప్రతి పాపం నుండి విడుదల చేయగలిగింది అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, హేబేలు పలుకు కంటే విలువైన రక్తం. యేసయ్య రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, క్షమించబడ్డాం. ఇదే ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యం అంటే బీరువాలో పెట్టి కట్ల దాచిపెట్టుకొని తాళం వేసుకొని అప్పుడప్పుడు చూసుకొని పెట్టుకునేది కాదు. కోట్ల కుమ్మరించినా కానీ మన పాపములు క్షమించబడడానికి అర్హత లేని మనకు ఆ కృప ఉందే. కృప ఏంటి? కృప. ఆ కృప ద్వారా మనము విమోచించబడి క్షమించబడ్డాం.